ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఏకనాథ భాగవతం 7వ రోజు పారాయణం 201 నుంచి 250వ ఓవి వరకు. ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ ఏకనాథ భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యా నమః. ఓం శ్రీ జనార్దనాయ నమః. అధర్మ భారంతో సదా ఆక్రోశిస్తూ ఉండే పృథ్వీకి సహాయపడటం కోసం పూర్ణ బ్రహ్మ భగవాన్ శ్రీకృష్ణ రూపంలో అవతరించారు. ఆ దుష్ట దైత్యులను దానవులను పృథ్వీకి భారభూతమైన రాజులందరినీ శ్రీకృష్ణుడు వధించారు. ఆ పూర్వకథలోని సారాంశాన్ని శ్రీ శుకుడు ముందు చెప్తున్నాడు. లోకులకి మనోరంజనం కలిగించేవాడు స్వయంగా పూర్ణబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు బలాఢ్యుడైన బలరాముడిని తీసుకుని సూర్యులైన యాదవులను ఒకటి చేసి దైత్యువులను సంహరించారు. ఎవరి చేత చంపబడినటువంటి యాదవుల విషయంలో శ్రీకృష్ణుడు వేరే యుక్తిని చేశాడు. అదేమిటంటే, వారు మిత్రులు, ఆప్తులు, సోదరులు, ఇష్టసభులు వీరి మధ్య ఘోర కలహాన్ని ఉద్భవింపచేశారు. పృథ్వీ భారాన్ని దించడం కోసం పాండవులను కూడా క్షోభింపజేసి కలహ నిమిత్తంతో కౌరవులను నశింపచేశారు. ఎవరు అత్యంత ఘోర కర్మ చేసే దృష్టిలో ఎవరి సేన పృథ్వీకి భారభూతం అవుతుందో వారిని సంహరించడం కోసం వారిని అందరినీ ఒకచోట జమ చేసి భూభారాన్ని దించివేయాలని శ్రీకృష్ణుడు కలహానికి నిమిత్తాన్ని కల్పించారు. శ్రీకృష్ణుడు ఈ సంకల్పానుసారం కపట పాచికలను నిర్మించారు. ఆ కపటంతోనే కౌరవుల సముదాయం అనాయాసంగా ఎలా చంపబడింది. ఈ జగత్తులో జూదాన్ని దుష్టులు ఆడుతూ ఉంటారు. అందులో ఈ జూదం కపటంతో ప్రారంభమయ్యింది. దుష్టబుద్ధి జూదాన్ని దుష్టులను ఆడుతూ ఆ దుష్టబుద్ధి కౌరవులని తెలిసి ఆ ధర్మజనుపై కపటంతో పాచికలు వేశారు. అమాయకులు, పామరులు అయిన వారు కూడా ధర్మపత్నిని బాధించారు. ద్రౌపది అయితే నిజంగా ధర్మరాజుకి పత్ని. వారు సభలోకి బంధించి తీసుకువచ్చారు. ఆమెని వారు అంటే కౌరవులు ఆమెని వారు సభలోకి బంధించుకుని తీసుకొచ్చారు. అంతేకాదు, అప్పుడు దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకున్నాడు. అందువల్లనే బాధ అంతగా పెరిగింది. అలా నిజంగా వారి కర్మనే వారు అనుభవించారు. అరణ్యంలో మోసం చేసే చోరులను శోధించడం రాజు పని. కానీ నిండు సభలో ఒకవేళ రాజే దొంగతనం చేస్తే అతను మరణం తప్పదు అనుకోవాలి.
రాజే దొంగలిస్తే అప్పుడు ఆ అన్యాయాన్ని తప్పించడానికి అక్కడకు దేవుడే పరిగెత్తుకు వెళ్తాడు. ద్రౌపది వస్త్రాపహరణే కౌరవులు చేసిన ముఖ్య అన్యాయం అయింది. నిప్పు పెట్టడం, విషం ఇవ్వడం, ద్రవ్యాన్ని స్త్రీలను అపహరించడం, అకస్మాత్తుగా చంపడం కోసం చేతుల్లో శస్త్రాలను ధరించడం, తిరస్కారం, అపహాస్యం, దురుక్తి, ధర్మానికి బాధ, వీటినే శ్రీకృష్ణుడు నిమిత్తంగా తీసుకున్నారు. పతివ్రత స్త్రీ వస్త్రాలను విప్పటం అనే యోగంతో మరణం వెంటనే వస్తుంది. అదే కలహకారణమయ్యి ఆ కర్మతోనే పూర్తి కులం అంతా విధ్వంసమయ్యింది. అలా ధర్మ విరోధులైన వారిని దేవుడు తప్పకుండా వధిస్తాడు. నిజంగా అందుకోసమే పాండవుల మనసులో అత్యంత భయమైన క్రోధాన్ని ఆయన ఉత్పన్నం చేశారు. పృథ్వీభారాన్ని తగ్గించడం అనే హేతువుతో ఆప్తులు, ఇష్టులు, సఖులు, హితులు, సోదరులు, శాస్త్రజ్ఞులు, అత్యంత పవిత్రుల మధ్య కూడా విలక్షణ కలహాన్ని ఉత్పన్నం చేశారు. పృథ్వీభారాన్ని దించడం కోసం శ్రీకృష్ణుడు ప్రియసఖులను, బంధువులను, వీరి సాయానికి వచ్చిన రాజుసేనతో సహా పూర్తిగా పడగొట్టి గోత్రవధ చేశారు. అలా దుష్టులను రక్షిస్తూ, అధర్మాచరణ చేస్తూ భూమికి కేవల భారభూతం అయిన అసంఖ్యాకులైన రాజులను, వారి సేనలను కేవలం కలహ నిమిత్తంతో చంపేశారు. పృథ్వీలోని అధర్మం చేసే రాజులను వారి సేనను వెతికి ఎంతగా చంపారో దానికి లెక్కే లేదు. అయినప్పటికీ పృథ్వీభారం తక్కువ అయినట్లు శ్రీకృష్ణుడికి అనిపించలేదు. ఏ కారణంతోనో యాదవులను బలాఢ్యులను చేసి అసంఖ్యాకంగా దుష్టులను చంపేశారు. ఈ కారణంతో యాదవులను బలాఢ్యులను చేసి అసంఖ్యాకంగా దుష్టులను చంపేశారు. కానీ ఆ యాదవులే ఇప్పుడు పొగురుమోతులు అయ్యారు. అది శ్రీకృష్ణునికి యోగ్యంగా అనిపించలేదు. అప్పుడు యాదవులు నాశనం కాకుండా పృథ్వీకి భారం పూర్తిగా తగ్గదు అని శ్రీకృష్ణుడు మనసుకు అనిపించింది. ఈ యాదవ కుల నాశనం గురించి ఆయన విచారించసాగారు. కర్పూరం తిని అగ్ని పెరుగుతుంది, కర్పూరం అయిపోతే అగ్ని కూడా ఆరిపోతుంది. అలాగే యాదవులను పూర్తిగా సంహరించిన తర్వాత చివరికి తన సంహార విషయమే వస్తుంది. అరటి పళ్ళు తయారయ్యే వరకు పెరుగుదల ఉంటుంది. కానీ అరటి పళ్ళు పుష్టిగా అయ్యాయంటే మాలి ఆ వృక్షాన్ని పీకేస్తాడు. అలాగే యాదవ కులం ముందు చంపబడటానికే అంతగా పెరిగింది. పండ్లు పండి అవి సువాసనను వెదజల్లుతుంటే మాలి వాటిని తీసుకుపోతాడు. అలాగే తమ కులంలో ఫలాన్ని తానే అంతం చేయాలనే శ్రీకృష్ణుడు తన మనసులో అనుకున్నారు. శ్రీకృష్ణుని కృపతో యాదవులు బాహుబలంతో పరాక్రమవంతులై పెరిగిపోయారు. కానీ ఆ శ్రీకృష్ణుడే వారిని నాశనం చెయ్యాలనే సంకల్పించి కాలస్వరూపంతో క్రుద్ధులు అయ్యారు. యాదవ కులం అత్యంత ప్రబలం అయ్యింది. దానిని శాసించేవారు ఎక్కడా ఎవరు మిగిలి లేరు. ఆయన మదించిన ఆ వీరుల స్థితి శ్రీకృష్ణునికి దుస్సాహమైంది. నేను నిజధామానికి వెళితే వీరు అధర్మ ప్రవృత్తులు అవుతారు. కారణం చెడు కర్మలకి ప్రవృత్తం అవడానికి సంపద, మదం, గర్వాతిరేకం ఇవే ముఖ్య కారణాలు అవుతాయి. వీరు నా బలంపై అత్యంత బలాఢ్యులయ్యి అందరూ అతిరథులు అయి ఉన్నారు. వారిని ఎదిరించేవారు భూమండలంలో ఎవ్వరూ మిగలలేదు. వారి గర్భాన్ని దించగల వారిని మరి నేనే. ఇంద్రాది దేవతలకు, దైత్యులకు, రాక్షసులకు కూడా దానవులకు ఇది సాధ్యం కాదు. ఇంద్రాది దేవతలకు, దైత్యులకు, రాక్షసులకు లేదా దానవులకు ఇది సాధ్యం కాదు.
వీరు ఇలా వెనక ఉండిపోతే చివరికి ఈ యాదవ సంహారం చేయటం కోసం మళ్ళీ నేనే అవతారం ఎత్తాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నేను నా కళ్ళ ముందరే నా కులాన్నంతా కాలం నోట్లో వేస్తానని శ్రీకృష్ణుడు మనసులో నిశ్చయించుకున్నాడు. యాదవ వంశరూప వెదురువనం శ్రీకృష్ణుని కృపాజలంతో పెరిగింది. అందులో కపటం మిషతో ఋషి శాపస్వరూప కృపారాహిత్యం అనే నిప్పురవ్వ పడింది. అది శ్రీకృష్ణుని సంకల్పంతో ప్రజ్వరిల్లి బ్రాహ్మణ శాపంతో పెరిగి ఇప్పుడు స్వజనుల విరోధ రూపంలో కాలాగ్ని రూపంతో సర్వుల వినాశనానికి కారణమయ్యింది. అలా యాదవ కులాన్ని నాశనం చేసే పని పూర్తి అయిపోయిన తర్వాత తన లీలతో తాను నిజధామానికి వెళ్ళాలని శ్రీకృష్ణుడు యోచించారు. ఈ విధంగా తన కులాన్ని తానే నశింపచేయాలనే ఆయన మనసులోకి రాగా సమూల కులక్షయ నిశ్చయాన్ని ఖచ్చితంగా చేసుకున్నారు. ఇప్పుడు ఆ పని ఎలా అవుతుంది అని జగదీశుడు ఇలా ఆలోచించారు. బ్రాహ్మణుని శాప నిమిత్తంతో కులం అనాయాసంగా నాశనం అయిపోతుంది. అది సిద్ధించింది అంటే ఈ అవతారంలో నా కర్తవ్యం పూర్తవుతుంది. తర్వాతే స్వలీలతో నిజధామానికి వెళ్ళాలని యదువీరుడు ఆలోచించసాగారు. శ్రీకృష్ణుడు లీలా విగ్రహుడు, అంటే ఇష్టానుసారం దేహాన్ని ధరించగలవాడు. జీవాననుసరించి కర్మానుసారం దేహధారణ చేసేవారు కాదు. అత్యంత సుందరమైన వాడు. ఆయన జీవకర్మ క్రియ చాలా పవిత్రమైనది. ఆయన పూర్ణ బ్రహ్మ, పూర్ణావతారుడు, జగత్తును ఉద్ధరించేవారు అయి ఉన్నారు. ఎవరు సర్వ శుభాలకు పూర్ణ సుఖమో, ఎవరు గోకులంలో స్త్రీల మనసులో చేసినారో ఆ శ్రీకృష్ణుడు స్వయంగా మోక్షంతో జనులను తరింపజేశారు. ఆయన సౌందర్యం కేవలం అలౌకికమైనది. ఎవరు భక్త కామ కల్పద్రుమమో, మేఘంలాగా నీలకాంతితో మనోహరంగా కనిపించేవారో, ఎవరి ప్రేమ త్రిలోకాల్లో ప్రసిద్ధమో అలాంటి పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు సర్వతః ఆ పేరునే శోభింపజేసేవారై ఉన్నారు. శ్రీకృష్ణుని సౌందర్యం ముందు లక్ష్మి మైమరిచి పిచ్చిదైపోయింది. పాపం మదనుడు కూడా జన్మించాడు. మరి అప్పుడు ఇంద్ర చంద్రుల కథ ఏమిటి? ఎవరి పేరు త్రిలోకాలను పావనం చెయ్యగలదో, ఎవరు రాక్షసులను భస్మం చెయ్యగలరో వాణ్ణిని పూర్ణకాముకుడు అని ఎవరిని పూర్ణకాముకుడు అని అంటారో ఆయన భక్తులకు సదా సర్వదా సోమం అయి ఉన్నారు. త్రిలోకాల్లో సౌందర్యం అంటూ ఎంత ఉందో అదంతా మైమరిచి శ్రీకృష్ణుని వద్దకు వచ్చింది. లేక ఇలా అనుకోండి, శ్రీకృష్ణుని సౌందర్యాంశతోనే త్రిలోకాల్లోని సౌందర్యం అంతా శోభిస్తూ ఉంటుంది. ఎవరు సర్వ సౌందర్యానికి శోభో, లావణ్యానికి కేవల రాశియో, ఎవరి దేహ సంగప్రభతో జగత్తుకు శోభ వస్తుందో, ఎవరు వర్షానికి కూడా కేవలం హర్షమో, లేక ఎవరు సుఖానికే అత్యంత సుఖమిచ్చే పరమ సుఖమో, ఎవరి యోగంతో విశ్రాంతికి కూడా అత్యంత విరామయం లభిస్తుందో ఆ నిరాకారమే ఆకారానికి వచ్చింది. లేక త్రిలోకాల లావణ్యంతో మిసమిసలాడే సుందర శ్రీకృష్ణుడు శోభనకు కూడా శోభ తెచ్చేవారై ఉన్నారు. పేరుకొన్న నెయ్యి కరిగినప్పటికీ దానిలోని నెయ్యి అనే గుణం ఏమీ నశించదు. అలాగే నిరాకార స్వరూపం సాకారానికి వచ్చినప్పటికీ అది పరబ్రహ్మమే అవుతుంది. దానిని చూస్తే చాలు, చూస్తూనే చూడటం సంపూర్తి అవుతుంది. చూసేవాడు అంటే ద్రష్ట, దానితో సహా దర్శనక్రియ సిగ్గుపడి తన స్వరూపంలో వెనక్కి మరలుతుంది. దృష్టి తృప్తి
దృష్టి తృప్తి చెంది త్రేణుస్తుంది. తనకు తానే పొరుగుదైపోయి శ్రీకృష్ణ స్వరూపంలో ఆనందాన్ని అనుభవిస్తుంది. శ్రీకృష్ణుని మధురిమను ఒక్కసారి రుచి చూస్తే జిహ్వా ప్రాకృత రసాస్వాదనను విడిచిపెడుతుంది. కారణం, మరి ఆ రుచి చూడటం అనేది మధురిమగా అయిపోయి రుచి చూసే వారికి రుచి చూపి వదిలిపడుతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.